రీతిలో చూడాలి కానీ ఇంకోటి కాదు. సార్ కాకి చొక్కాలు వేసుకుంటూ రాజకీయాలు కానీ చేస్తే హోంమంత్రి గారి హెచ్చరిక పోలీసు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు ఇందాక నేను ఒక ఆయన గురించి చెప్పాను. అతి ఎక్కువగా అడకత్తెరలో ఉండేవాళ్ళు పోలీసులు. పార్టీలు మారగానే ముందు మొదలయ్యేది పౌర జీవితమైనా రాజకీయ జీవితమైనా ఏదైనా పోలీసులు నెక్స్ట్ ఐఏఎస్. అలానే పోలీసులు ఏమీ లోపరహితులని నేనేం చెప్పడం లేదు. మీరు ఇలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక రకాలు, కొన్నిసార్లు వీళ్ళకు ఉపయోగపడతారు, కొన్నిసార్లు వీళ్ళని ఉపయోగించుకుంటారు. కాకి వ్యవస్థను రాజకీయమయం చేసి అలా చేసింది రాజకీయ నాయకత్వమే. దానికి ఇంకేమీ కనిపించే 4వ సింహం అన్నా కనిపించే 5వ సింహం అన్నా అవన్నీ మా చుట్టే ఉండాలి అనే ఒక పద్ధతి రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయి. ఇలా నిజానికి మామూలు వాళ్ళు ఊహించలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడిని వాళ్ళే అరెస్ట్ చేశారు. మనం ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఇద్దరు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినా విడుదల చేయలేదు. హైకోర్టు ఆపేసింది తీర్పు చెప్పకుండా. రేపు అంటే నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మీరు తప్పకుండా రాజకీయం చేయకుండా, కాకీలు వేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయకూడదు, దారి తప్పకూడదు అని చెప్పిన మాటను మనం తప్పకుండా ఆహ్వానించాలి. హోంమంత్రి అనిత అన్నటువంటి మాట. అదే సమయంలో వాళ్ళకి ఆ ఫంక్షనల్ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి ప్రభుత్వాలు. అధికార యంత్రాంగాన్ని కొంచెం ఫంక్షనల్ పనికి సంబంధించి ఇస్తే కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇంకోటి మూడవది, ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు అలా ఏఎస్లైనా ఐపీఎస్లైనా వాళ్ళు దానికి ఎక్కువ మూల్యం చెల్లిస్తారు. మిగిలిన వాళ్ళు అందులో చిక్కుకొని అనివార్యంగా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన వాళ్ళు వాళ్ళకి ఏదో చెప్పుకొని వాళ్ళు బయటపడతారు. ఇదే జరుగుతుంటుంది ఇంకా ఎన్నికలు మారిన ప్రతిసారి. సార్, తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మహమ్మారి, దీనికి సంబంధించి విస్తృతంగా ఎంతమంది ఏ రకంగా దాని